రాప్తాడులో సిద్ధం సభ ప్రాంగణం వద్ద ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. గంటపాటు జరిగిన ఆందోళన ఉద్రిక్తతగా మారింది. అనంతరం జర్నలిస్టు సంఘాల నాయకులు ఎస్పీ అన్బురాజన్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ మాట్లాడుతూ మారణాయుధాలతో శ్రీకృష్ణను చంపేందుకు ప్రయత్నించారని, పక్కనున్న మరో ఇద్దరిపై దాడికి తెగబడ్డారని, ప్రాణాపాయ స్థితిలో అతి కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకుని రాప్తాడు పోలీస్ స్టేషన్ కు వారు చేరుకున్నారన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇక నుంచి బహిరంగ సభలలో మీడియా వారికి ఎటువంటి అపాయం జరగకుండా చూస్తామన్నారు. తప్పించడానికి వెళ్ళినటువంటి కృష్ణని ఫోటో ఐడి కార్డు తీసుకొని చూసి మరీ కొట్టడం అనేది దుర్మార్గమైన చర్య. జర్నలిస్టులకై భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నామో అర్థం కావడం లేదు. స్వేచ్ఛగా వార్తలు రాసేది కానీ చెప్పేది కానీ అదేవిధంగా ఫోటోలు తీసుకునే రైట్ ఎవరికైనా ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది జర్నలిజానికి ఇంపార్టెంట్. ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులను ఎవరు కూడా క్షమించరు. చంపడానికి కూడా వెనకాడనే దుర్మార్గమైన చర్యలను తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలి. నిన్నటి నుంచి చెప్తున్నాం, అనంతపురం రేంజ్ డిఐజీ గారు, ఎస్పీ గారు తక్షణమే స్పందించాలి. నిందితులను ఐడెంటిఫై చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే గతంలో ఉరువకొండలో సీఎం సభలో ఫోటోగ్రాఫర్ పైన, లోకల్ రిపోర్టర్ల పైన దాడులు చేశారు. గతంలో రాయదుర్గం ఇతర ప్రాంతాల్లో కూడా విపరీతమైన దాడులు చేస్తారు. మొన్నటికి మొన్న అమరావతిలో ఫోటోగ్రాఫర్ మీద దాడి చేశారు. రిపోర్టర్లకు ఒక ఈనాడు రిపోర్టర్ మీద కొట్టి చంపే పరిస్థితి చేశారు. దాడులు అయితే పర్వాలేదు, ఏకంగా చంపాలనే కుట్ర చేస్తున్నారు. జర్నలిస్టుల మీద ఇటువంటి దాడులు, దుర్మార్గమైనటువంటి చర్యలను ఎప్పుడు కూడా జర్నలిస్ట్ సంఘాలు, ఏపీడబ్ల్యూఏ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఘటనలో తక్షణమే చర్యలు తీసుకోవాలి. నిన్న లోపల ఏదైతే అఫీషియల్గా మీడియాని పిలిచిపోయి లోపల గ్యాలరీలో పెట్టినటువంటి గ్యాలరీలో ఉన్న మీడియాని కూడా దాడి చేశారు. సీనియర్ జర్నలిస్టు బోయసిరెడ్డి 2 సార్లు కింద పన్నాడు. 4-5 మంది జర్నలిస్టులకి కాళ్ళు ఇరిగినటువంటి పరిస్థితి ఉంది. ఒక ఇద్దరిని అంబులెన్స్లో తీసుకొని వచ్చారు. మీడియా గ్యాలరీలో ఉన్నటువంటి మీడియా ప్రింట్ రిపోర్టర్లని రక్షించలేటువంటి పోలీసు వ్యవస్థ ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఘటన పైన తక్షణమే డిఐజీ గారు, ఎస్పీ గారు స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.